పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. నువ్వు పలుకలసిన దాన్ని నీకు బోధించింది మీరు సెలవిస్తూ వచ్చిన మాట ప్రకారము మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని వినిపించండి. వాక్యమే వెలుగులో మాలో ఉన్న లోపాన్ని మేము గ్రహించి మీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టడానికి, ప్రభువా, నూతనంగా మా జీవితాన్ని మీకు అర్పించుకోవడానికి, అలాగనే యోగ్యంగా ప్రభు వల్ల పాలుపంపులు పొందడానికి మీ సహాయం దయచేయండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యను రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. అందరూ ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని వినేదాని కొరకు మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినముల్లోగా మీరు ఈ యొర్దాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో ఈ సంవత్సరము సార్వత్రిక సంఘమునకు ప్రభు ఇచ్చినటువంటి 3 వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదేంటి అంటే 9వ వచనంలో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. గమనించండి, మరి దేవుడు యెహోషువతో ఈ మాట చెప్తూ వచ్చాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అంటే ఇక్కడ దేవుడు యెహోషువకు వాగ్దానం చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వాగ్దానం చేయబడిన తర్వాత యెహోషువ ప్రజల నాయకుల ద్వారా ప్రజలకు ఒక హెచ్చరిక చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు ఈ వాగ్దానాన్ని యెహోషువతో చేశాడు. ఆ వాగ్దానం చేయబడిన తర్వాత యెహోషువ జనుల నాయకుల ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హెచ్చరికను మనము చూస్తూ ఉంటున్నాం. 11వ వచనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. చివరి భాగంలో 3 దినముల్లోగా మీరు ఈ యొర్దాను దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకొనుడి.
చూడండి, 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి అని యెహోషువ జనులను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 3 అనే మాటని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ మాటను ఆధారం చేసుకుని గత వారంలో 3 విషయాలను మనం చూస్తూ వచ్చాం. 3 సమూహములు, 3 భాగములు, 3 గుంపులు అనే ఆ 3 సందర్భాలను గురించి మనం చూస్తూ వచ్చాం. మరి ఈ దినము 3 అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము ఇంకా కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. గమనించండి, మరి 11వ వచనములో 3 దినముల్లోగా అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట? 3 దినముల్లోగా. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 3 దినముల్లోగా అనే మాట పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ మాట రాయబడిన 3 సందర్భాలని మనం చూద్దాం. 3 దినముల్లోగా అనే ఈ మాట రాయబడిన 3 సందర్భాలను మనం చూద్దాం. మొదటిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో 3 దినముల్లోగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ యెహోషువ జనుల నాయకుల ద్వారా జనులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమనంటే 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటాలి గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి అని. గమనించండి, ఇశ్రాయేలీలు 3 దినాల్లోగా ఏం దాటాలి? యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నదిని దాటి కనాను దేశంలో ప్రవేశించాలి. ఆ తర్వాత కనాను దేశంలో ఉన్న ఆ జనాంగంతో యుద్ధం చేసి ఆ దేశాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకోవాలి. గమనించండి, 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటాలి. కాబట్టి మీరేం చేయాలంటే ఆహారాన్ని సిద్ధపరచుకోనండి అని వారికి హెచ్చరిక చేయబడతా వచ్చింది. పిల్లలు, ఇక్కడ 3 దినముల్లోగా అనే ఈ మాట రాయబడిన సందర్భంలో సిద్ధపరచుకొనుడి అని హెచ్చరిక చేయబడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలు ఏమి సిద్ధపరచుకోవాలి చెప్పండి? ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. 3 దినముల్లోగా వారు యోర్దాను దాటాలి కాబట్టి వారు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కొన్నిటిని మరి సిద్ధపరిచిన వారుగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఈ వచనములో నోవాహును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహు ఏమి సిద్ధం చేశాడు? ఒక ఓడను సిద్ధం చేశాడు. నోవాహు మరి ఈ ఓడను తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు సిద్ధపరిచాడని చెప్పి ఇక్కడ రాయబడింది. తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు మాత్రమే కాదు, ఆ దినాల్లో ఉన్న ప్రజలందరి యొక్క రక్షణ కొరకై నోవాహు ఆ ఓడను సిద్ధము చేసిన వాడుగా ఉన్నాడు. అయితే నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో ప్రవేశించారు. మరి జంతువులు, పక్షులు
ఆయా జీవులు జతలు జతలుగా ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రజలందరూ కూడా బయటనే ఉన్నారు. దేవుడు ఆ దినాల్లో జల ప్రళయాన్ని రప్పించాడు. మరి ఓడలో ఉన్న నోవహు కుటుంబము అలాగే ఆయా జీవులు కాపాడబడతా వచ్చినాయి. మరి మిగతా వాళ్ళందరూ, అంటే బయట ఉన్న వాళ్ళందరూ ఏమైపోయినారు? నశించిపోతా వచ్చారు. చూడండి, ఇక్కడ నోవాహు ఓడను సిద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు, ఆ దినాల్లో ఉన్న ప్రజలందరి యొక్క రక్షణ కొరకు. మరి ఆ ప్రజలు కూడా ఓడలోనికి వచ్చినట్లయితే వాళ్ళు కూడా నాశనం కాకుండా కాపాడబడేవాళ్ళు. కానీ వాళ్ళు ఓడలోనికి రాలేదు కాబట్టి నశించిపోతా వచ్చారు. గమనించండి, నోవాహు ఓడను సిద్ధం చేశాడు. ఇదేం చూపిస్తుంది అంటే, రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్షణ కొరకై మనం ప్రయాసపడే వారంగా, భారము కలిగి కొనసాగే వారంగా ఉండాలి అనే సంగతిని చూపిస్తూ ఉంది. రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు ఎంతో ప్రయాసముతో నోవాహు ఏం చేశాడంటే ఓడను సిద్ధం చేస్తూ వచ్చాడు. అలాగే మనం కూడా మన కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నారో వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. మన యొక్క బంధువుల్లో, ఇరుగు పొరుగు వారిలో, మన గ్రామంలో, అలాగే లోకమంతటా కూడా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించే వారంగా కూడా ఉండాలి. ప్రియులారా, ఇలాంటి మరి భారము ప్రయాస మనలో ఉందా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో ఈ భారము, ఈ ప్రయాస, అంటే రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారు రక్షణలోనికి రావాలి అని ప్రయాసపడే విషయంలో, భారం కలిగి ఉండే విషయంలో మనం ఎంతో తప్పిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని ఇకనైనా మరి రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో, ఆయా పాప బంధకాలు బంధించబడి ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వారి యొక్క రక్షణ కొరకే మనం ఏం చేయాలంటే ప్రయాసపడే వారంగా ఉండాలి. అయ్యో, నా కుటుంబంలో మరి వీరికి రక్షణ లేదు, వీరు రక్షణ పొందాలి అనే భారం కలిగి వారి యొక్క రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే క్రయం చెల్లించాలి. అంటే మరి ఒక పూటైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, మరి కొన్ని రాత్రులు నిద్ర మానుకునైనా వారి యొక్క రక్షణ కొరకు భారంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టడం, ఇలాంటివి మనం చేయాలి. ఇలాగన మనము రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకే భారం కలిగిన వారంగా ఉండి మనమెంతో వారి రక్షణ పొందాలని ప్రయాసపడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాగన మనము కొంతమందిని రక్షణలోకి నడిపించినప్పుడు ప్రభు దగ్గర మనం ఏం పొందుతామంటే బహుమానాన్ని పొందుతాము. నోవాహు ఓడను సిద్ధం చేశాడు. ఇదేం చూపిస్తుంది అంటే రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకై మనం భారం కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. ఆ భారం అనేది మనలో తగినంత లేదు గనుక ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఇకనైనా ఆ భారం కలిగి కొనసాగుట కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే ఇంకొకరిని గురించి మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతలు 31వ అధ్యాయము 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్తము ఏర్పరచును. ఈ వచనములో ఒక స్త్రీని గురించి రాయబడింది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అని. ఎవరా స్త్రీ? రూతా? నయోమినా? ఎవరా స్త్రీ? గుణవతి అయిన భార్య. 10వ వచనం రాయబడింది. ఏమని? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే
అమూల్యమైనది అని. ఈ గుణవతి అయిన భార్యను గురించి మరి ఈ యొక్క అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. 15వ వచనంలో మనం చూస్తున్నాం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అని. ఏమేం సిద్ధపరుస్తుంది చెప్పండి? తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తూ ఉంది. భోజనం సిద్ధపరుస్తూ ఉంది. గమనించండి, మరి ఆమె చీకటితోనే లేచి భోజనం సిద్ధపరుస్తూ ఉంది. తన ఇంటి వారికి సిద్ధపరచబడిన భోజనము ఆమె తింటా ఉంది, ఆ ఇంటి వారందరూ తింటా ఉన్నారు. వారు మరి ఆరోగ్యంగా బలంగా ఉంటారు. పిల్లలైతే ఏమవుతూ ఉంటారు? ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు గమనించండి, ఆమె చీకటితో లేవట్లేదు. 10 గంటలు లేస్తుంది అనుకుందాం. ఎన్ని గంటలకి? 10 గంటలకు లేచింది. మరి భోజనం సిద్ధపరేసరికి 12 అయింది అనుకోండి. పొద్దుటి నుంచి 12 గంటల వరకు ఆ ఇంట్లో వారు ఎవరు ఏం తినలేదు. ఇప్పుడు 12 గంటలకు తిన్నారు. అట్లా కొన్ని దినాలు మరి 12 గంటలకు సిద్ధపరుస్తూ ఉంది భోజనం. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? బలహీనులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారా? బలహీనులుగా ఉంటారు. అలాగే మరి పిల్లలైతే మరి సరైన విధానంలో ఎదగలేరు. ఎందుకు? సమయానికి వారికి భోజనం పెట్టట్లేదు కాబట్టి. ఇక్కడ గమనించండి, మరి ఆమె తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచునని చెప్పి రాయబడిన ఈ మాట ఏం చూపిస్తూ ఉంది అంటే, మరి సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క భోజనం సమయానికి ఆమె సిద్ధపరుస్తుంది కాబట్టి ఆ భోజనము ఎవరైతే తీసుకుంటున్నారో వారు బలపరచబడతా ఉన్నారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటున్నారు. గమనించండి, మరి ఇది ఏం చూపిస్తుంది అంటే, మనము ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. అలాగే తోటి విశ్వాసును ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఆత్మీయంగా బలపడినట్లుగా మనం ప్రయాసపడాలి. ఇప్పుడు ఆమె తన ఇంటివారు ఆరోగ్యంగా ఉండాలని, ఎదగాలని, బలంగా ఉండాలని చీకటితో లేచి ఎంతో ప్రయాసముతో భోజనం సిద్ధపరుస్తూ ఉంది. అలాగే మనం కూడా మనం ఆత్మీయంగా ఎదుగునట్లు, మనం ఆత్మీయంగా బలపడినట్లు మన విషయమే మనం చూసుకుంటూ, మరి ఎవరైతే తోటి విశ్వాసులుగా ఉన్నారో వారు కూడా ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా ఎదగాలని, వారు కూడా ఆత్మీయంగా శక్తివంతులుగా చేయబడాలని వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేవారంగా, ప్రయాసపడేవారంగా ఉండాలి. ప్రియులారా, మనము మొదట ఆత్మీయంగా బలపరచబడాలి. మనం ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి. మనం ఆత్మీయంగా ఆరోగ్యవంతులంగా ఉండాలి. అంటే మనం ఆత్మీయంగా బలపడినట్లు మనం మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనం ఆత్మీయంగా ఎదుగునట్లు మనము చేయవలసిన కార్యాలు మనం చేయాలి. ఎట్లా ఎదుగుతాం ఆత్మీయంగా మనము? గమనించండి, మందిరంలో మరి వాక్యం చెప్పబడతా ఉంది. సమయానికి వెళ్ళి వాక్యం వింటే బలపరచబడతాం. మరి సమయానికి రాకుండా సగంలో వచ్చామనుకోండి, సరిగా మనం ఆత్మీయంగా బలపడలేం. మనం ప్రతిరోజు వాక్యం చదువుకోవటం ద్వారా, ప్రభు సన్నిధిలో సరైన విధానంలో ప్రార్థనలు గడపటం ద్వారా మనం ఆత్మీయంగా బలపరచబడతాం. ఇలాగ మన జీవితంలో ఆత్మీయంగా మనము బలపరచబడాలి అంటే ఎలా ఉండాలో అలాగ మనం జీవిస్తూ ఉండాలి. అలా మనం జీవిస్తూ ఏం చేయాలంటే, ఇతరులు కూడా ఆత్మీయంగా బలపరచబడినట్లుగా వారి కోసం మనం ప్రయాసపడాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారిని మనం ప్రోత్సహించే వారంగా ఉండాలి. అట్లా మనము మరి కొనసాగాలనే విషయము ఈ సందర్భం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆమె చీకటితోనే లేచి భోజనం సిద్ధపరుస్తూ ఉంది. ఇదేం చూపిస్తుంది అంటే, మనం ఆత్మీయంగా బలవంతులుగా చేయబడ్డానికి ఎలా ఉండాలో అలా మనం ఉండాలి. ఉంటూ అనేకులు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, ఆత్మీయంగా క్షేమం పొందినట్లుగా వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. అలా చేయటం ద్వారా మనకు ప్రభు దగ్గర ఏముంటుంది?
బహుమానం ఉంటుంది. గమనించండి, మరి ఇంతవరకు మరి ఈ విధంగా మనం కొనసాగలేకపోయినాం. మనం బలపరచబడి ఇతరులు బలపరచబడినట్లుగా మనం ప్రయాసపడలేకపోయినాం. కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఇకనైనా ఈ అనువును కొనసాగుట కొరకై మనం సిద్ధపరచబడాలని, ప్రభు ఈ విధంగా మనల్ని సిద్ధపరచాలని ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. గమనించండి, మరి వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం, 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటాలి, కాబట్టి మీరు ఆహారాన్ని సిద్ధపరచుకురండి అని యెహోషువ మరి జనులకు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. 3 దినముల్లోగా వారు యోర్దాను దాటాలి కాబట్టి వారు ఆహారం సిద్ధపరచుకోవాలి. ఈ సమయంలో మరి 2 వ్యక్తులను మనం చూసాం. వారు ఏం సిద్ధపరిచారో మనం చూస్తూ వచ్చాం. నోవాహు ఏం సిద్ధపరిచాడు? ఓడను సిద్ధపరిచాడు. అదేం చూపిస్తుంది? రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్షణ కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలనే సంగతి చూపిస్తూ ఉంది. రెండవది, గుణవతి అయిన భార్య, ఆమె ఏం సిద్ధపరుస్తూ వచ్చింది? చీకటితో లేచి భోజనము సిద్ధపరుస్తూ వచ్చింది. అదేం చూపిస్తూ ఉంది అంటే, మనం ఆత్మీయంగా బలపరచబడుతూ ఇతరులు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, ఇతరులు ఆత్మీయంగా ఎదుగునట్లుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రయాసపడే వారంగా ఉండాలనే విషయాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి 2 అనుభవాలు మనలో ఉన్నాయా? నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారము, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపరచబడాలి అనే వేదన మనం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం రక్షించబడ్డాము అంటే ఇక మరి సరిపోతుందని చెప్పి మనం మౌనంగా ఉంటే సరిపోదు. రక్షణ పొందిన మనం ఏం చేయాలా? అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడాలా. రక్షణ పొందిన మనం ఏం చేయాలా? తోటి విశ్వాసులు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా మనం ఎంతో ప్రయాసపడే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగ మనం కొనసాగుట కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే 2వ విషయాన్ని మనం చూద్దాం. 3 దినముల్లోగానే మాట రాయబడిన ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. తరువాత రాజు అమాషాను పిలువనంపి, 3 దినముల్లోగా నీవు నా దగ్గరకు యోధా వారందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా. చూడండి, ఇక్కడ 3 దినముల్లోగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా ఏ మాట ఉంది? 3 దినముల్లోగా అనే మాట రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ రాజు అమాషాను పిలువనంపి 3 దినముల్లోగా నీవు నా దగ్గరకు యోధా వారందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. రాజు అంటే ఏ రాజు చెప్పండి? ఇక్కడ రాజు అని చెప్పి రాయబడింది. ఎవరా రాజు? దావీదు రాజు. దావీదు రాజు ఎవరిని పిలిచాడు? అమాషను పిలువనంపించి ఏమని చెప్పాడంటే ఆ వ్యక్తికి, 3 దినముల్లోగా యోధా వారందరినీ ఇక్కడకు మరి పిలిపించు, ఇక్కడికి సమకూర్చు అని అతనికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. చూడండి, మరి అంతకుముందే అబషాలోము దావీదు రాజు అయి ఉండగా కుట్ర చేసి తాను రాజు అయిపోయాడు. మరి అబషాలోము పక్షాన ఉన్నవారికి, దావీదు పక్షాన ఉన్న వారికి యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆ యుద్ధంలో అబషాలోము పక్షాన ఉన్నవారు ఓడిపోయారు. అబషాలోము చనిపోయాడు. మరలా తర్వాత రాజుగా దావీదే చేయబడ్డాడు. ఇప్పుడు మరి గమనించండి, దావీదు రాజుగా చేయబడ్డాడు, పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నా అంటే 3 దినముల్లోగా యోధా వారందరినీ సమకూర్చు అని చెప్పి అమాషకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ చూడండి, సమకూర్చమని చెప్తా ఉన్నాడు. 3 దినముల్లోగా యోధా వారందరినీ సమకూర్చమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సమకూర్చుట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. సమకూర్చుట అనే మాట ఇక్కడ రాయబడింది. దావీదు ప్రజలను సమకూర్చిన కొన్ని సందర్భాలు వాక్యలు మనం చూడవచ్చు. మరి ఇది ఒక సందర్భం. దీనికంటే ముందు
దావీదు జనులను సమకూర్చిన సందర్భము కూడా ఉంది. ముందుగా దాన్ని చూద్దాం, ఆ తర్వాత మరి ఈ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. 3 దినముల్లోగా అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ మాట రాయబడిన ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే జనులు సమకూర్చబడుట అనే మాట చూస్తున్నాం. జనులు సమకూర్చబడుట. మరి జనులు ఎందుకు సమకూర్చబడాలో వాక్యంలో నుంచి మనము 2 విషయాలను చూద్దాం. దావీదు సమకూర్చిన వాడుగా ఉన్నాడు, సమకూర్చమని సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు సమకూర్చిన సందర్భాన్ని, సమకూర్చమని చెప్పిన సందర్భాన్ని మనం చూద్దాం. మనం చూసినప్పుడు ఎందుకు సమకూర్చాడో మనకు తెలియజేయబడుతుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. హదదేజరు సైన్యాధిపతియగు షోబాకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చాను. ఇక్కడ దావీదు ఈ వార్త విన్నప్పుడు అతడు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చానని చెప్పి రాయబడింది. ఇక్కడ దావీదు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చాడు. ఎవరిని సమకూర్చాడు? ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చాడు. ఇశ్రాయేలుకు దావీదు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరిని దావీదు సమకూర్చిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఎందుకు తాను వారిని సమకూరుస్తూ వచ్చాడో మనకు మరి తెలియజేయబడుతుంది. ఈ అధ్యాయంలో గమనించండి, మరి అమ్మోను రాజు మృతి పొందాడు. అతని కుమారుడు హానూను అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి అమ్మోనీల రాజుగా ఉన్న నాహాషు అనే వ్యక్తి చనిపోయాడు. అతని కుమారుడైన హానూను పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి దావీదు ఏం చేస్తూ వచ్చాయంటే, మరి చనిపోయినటువంటి నాహాషు ఉన్నాడు కదా, ఆ యొక్క వ్యక్తి దావీదుకు కొంత సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. మరి ఆ నాహాషు యొక్క కుమారుడైన హానూన్ను కొంత ఆదరిద్దామని చెప్పి తన సేవకుల్లో కొంతమందిని హానూన్ దగ్గరికి పంపించాడు. అమ్మోనీల రాజైన హానూన్ దగ్గరికి పంపించాడు. వారు వెళ్ళి కొన్ని మాటలు చెప్పి వాళ్ళని ఆ రాజును ఆదరిస్తూ వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే, ఆ అమ్మోనీలు కొంతమంది ఒక ఆలోచన చెప్పారు రాజుకి, నిన్ను ఆదరించడానికే దావీదు మరి తన సేవకులను పంపించాడని చెప్పి నీవు అనుకుంటున్నావా? కాదు, మరి నీ యొక్క రహస్యాలను తెలుసుకుని నీ మీద దాడి చేయడానికే దావీదు తన సేవకులను పంపించాడు అని ఒక మరి చెడు ఆలోచన అనేది ఆ యొక్క హానూన్ రాజుకి వాళ్ళు చెప్పారు. వాస్తవంగా దావీదు మంచి ఉద్దేశంతోనే, మరి తండ్రిని కోల్పోయి హానూను కొంత బాధలో ఉన్నాడు కాబట్టి ఆదరించాలనే ఉద్దేశంతోనే మరి తన సేవకులను పంపించాడు. కానీ ఆ యొక్క రాజుకి చెడు ఆలోచన కొంతమంది చెప్పేసరికి ఆ యొక్క హానూన్ అనే రాజు, ఆ అమ్మోనీల రాజు ఏం చేశాడంటే, దావీదు పంపించినటువంటి వారి విషయంలో చాలా వేరుగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆ సంగతిని మనము గమనించవచ్చు. చూడండి, 4వ వచనం. అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగం గడ్డము గొరిగించి వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పిరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. చూడండి, ఈ విధంగా మరి దావీదు పంపినటువంటి వారికి ఆ రాజు చేస్తూ వచ్చాడు. ఆ కార్యం అనేది ఇశ్రాయేల్ అందరికీ అవమానకరమైన కార్యం. ఆ కార్యం జరగటం అనేది, ఆ రాజు చేసిన ఆ కార్యం ద్వారా ఇశ్రాయేల్ అందరికీ ఏం కలిగినట్లు? అవమానం కలిగినట్లు. ఇప్పుడు ఇక హానూన్ అనే ఆ యొక్క రాజు ఏమనుకున్నా అంటే, ఇంకేముంది, నేను ఇట్లా చేశాను కాబట్టి దావీదు నా మీద దాడి చేస్తాడని చెప్పి తాను మరి వేరే వారందరినీ పోగు చేసుకున్నాడు. వారిలో సిరియన్లు కూడా ఉన్నారు. వాళ్ళు పోగు చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదు కూడా యోవాబును అభిషేక్ని పంపించాడు. వారు మరి
2 భాగాలుగా విడిపోయి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇలాగున మరి అమ్మోనీలు, సిరియానులు ఒక పక్క, దావీదు యొక్క సైన్యం ఒక పక్క యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆ యుద్ధంలో మరి అమ్మోనీయులు, సిరియానులు ఓడిపోతూ వచ్చారు. అమ్మోనీలతో సిరియానులు కలిశారు. మరి సిరియానులు ఓడిపోయేసరికి అమ్మోనీలు కూడా ఓడిపోయారు. మరి ఇప్పుడు సిరియానులు ఏమనుకున్నారంటే, ఇంకేముంది మన కూటమి వచ్చేసిందని చెప్పి వాళ్ళందరూ గుంపు కూడి మరి వాళ్ళు ఎంతో బాధతో ఏం చేశారంటే, వేరే మరి ప్రాంతంలో ఉన్న తమకు సంబంధించినటువంటి వారిని కూడా పిలిపించుకుని మరలా యుద్ధానికి సిద్ధమయ్యారు ఓడిపోయిన తర్వాత కూడా. అప్పుడు దావీదు మరి ఆ సిరియానులు గుంపు కూడారు, వేరే వారిని కూడా పిలిపించుకున్నారనే సంగతి విన్నాడు. వినేం చేశాడు, ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దావీదుకు విజయం వచ్చింది. ఆ సిరియాను మళ్ళా ఏమైనారంటే ఓడిపోతూ వచ్చారు. చూడండి, ఇక్కడ మరి అమ్మోనీల రాజు చేసిన కార్యం అనేది ఇశ్రాయేలు అందరికీ అవమానకరమైన కార్యంగా ఉంది. ఇప్పుడు అమ్మోనీయులతో ఎవరు కలిశారు? సిరియానులు కలిశారు. ఇప్పుడు సిరియానులతో అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి దావీదు ఏం చేశాడంటే, ముఖ్యంగా సిరియానులతో యుద్ధం చేయడానికి తన యొక్క సైన్యాన్ని, ఇశ్రాయేలు అందరిని సమకూర్చి యుద్ధం చేసి వారితో పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు అమ్మోనీయులు రాజు చేసిన కార్యం అంటే అమ్మోనీయులు అందరూ చేసినట్లే అది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుకు అవమానం కలిగించారు. అవమానం కలిగించిన వారితో ఎవరు చేరారు? సిరియానులు కూడా చేరారు. ఇప్పుడు అమ్మోనీయులు, సిరియానులు అందరూ ఇశ్రాయేలుకి ఏం కలిగించినట్లు? అవమానాన్ని కలిగించినట్లే. అంటే నష్టం కలిగించిన వారుగా ఉన్నారు, బాధ కలిగించినటువంటి వారుగా ఉన్నారు. నష్టం కలిగించిన వారిని నిర్మూలన చేయడానికి, వాళ్ళతో పోరాడడానికి దావీదు ఏం చేశాడు? ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి పోరాడి వారిని ఓడించాడు. ఎవరైతే నష్టం కలిగించారో వారితో పోరాడడానికే ఇశ్రాయేలు అందరిని సమకూర్చి పోరాడి గెలిచాడు. అలాగే చూడండి, మరి మనం చదువుకుంటూ వచ్చిన సందర్భంలో కూడా దావీదు ఎందుకు జనులను సమకూర్చమని చెప్పాడో మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుతూ వచ్చాం కదా. అక్కడ యోధా వారందరినీ నా దగ్గరకు సమకూర్చు అని దావీదు చెప్తా వచ్చాడు. అయితే మరి గమనించండి, ఆ యొక్క అమాషా అనుకున్న సమయానికి యోధా వారిని సమకూర్చలేకపోయాడు. అప్పుడు మరి దావీదు ఏం చేశాడంటే వేరే వారిని పంపించాడు. గమనించండి, ఇక్కడ ఎందుకు సమకూర్చమని దావీదు చెప్తా వచ్చాడంటే, ఈ యొక్క అధ్యాయంలో బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షేబా అనే ఒక పనికిమాల వాడిని గురించి చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి ఏం చేశాడంటే దావీదునకు వ్యతిరేకంగా కొంతమందిని ఏర్పాటు చేశాడనమాట. దావీదుకు వ్యతిరేకంగా కొంతమందిని లేపాడు. ఇప్పుడు ఈ యొక్క షేబా అనే వ్యక్తి దావీదుకు నష్టము కలిగించడానికి సిద్ధమవుతా ఉన్నాడు. అంటే షేబా అనే వ్యక్తి నష్టము కలిగించేవాడుగా ఉన్నాడు అనమాట. షేబా అనే వ్యక్తి ద్వారా తనకు నష్టము కలిగే ప్రమాదం ఉంది, నష్టము కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ షేబా అనే వ్యక్తిని పట్టుకోవడానికి యోధా వారందరినీ సమకూర్చమని రాజు ఆజ్ఞాపించాడు అమాషాకు. అమాషా ఆలస్యం చేశాడు, సమకూర్చలేదు. అప్పుడు వేరే వారిని పంపించాడు. మరి వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క షేబా అనే వ్యక్తిని చంపినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. చూడండి, ఇక్కడ ఏ వ్యక్తి ద్వారానైతే నష్టము కలిగే అవకాశం ఉందో ఆ వ్యక్తిని పట్టుకొని హతము చేయడానికే దావీదు ఏం చేశాడు? యోధా వారిని సమకూర్చమని సెలవిచ్చాడు. చూడండి, 10వ అధ్యాయంలోనేమో నష్టము కలగజేసిన వారిని నిర్మూలన చేయడానికి ప్రజలను సమకూర్చాడు. 20వ అధ్యాయంలో ఎవరి ద్వారా నష్టం కలిగే అవకాశం ఉందో వారిని పట్టుకుని హతము చేయడానికి యోధా వారిని సమకూర్చమని సెలవిచ్చాడు. అంటే నష్టము కలిగించిన వారిపై పోరాడడానికి, అలాగే నష్టము కలగజేయబోయే వారితో కూడా పోరాడడానికి సమకూర్చమని సెలవిచ్చినట్లుగా మనము
గమనిస్తూ ఉంటున్నాం. పిల్లలు ఇక్కడ మనము కూడా సమకూర్చబడాలి, మనము కూడా సమకూడాలి. అంటే మనం సహవాసంగా చేరి రావాలి, చేరి వచ్చి మనము పోరాడాలి. ఎవరితో పోరాడాలా? వేటితో పోరాడాలి? మనము వేటి ద్వారా మనకు నష్టం కలుగుతుందో వాటితో మనం పోరాడాలి. రెండవది, వేటి ద్వారా నష్టము కలిగే అవకాశం ఉందో వాటితో కూడా మనం పోరాడాలి. పోరాడి వాటిని ఏం చేయాలా? నిర్మూలన చేయాలా? ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. గమనించండి, దావీదు యొక్క మరి 2 కార్యాలు చూస్తున్నాం. నష్టము కలగజేసినటువంటి వారితో పోరాడడానికి సమకూర్చాడు, నష్టము ఎవరి ద్వారా కలగబోతా ఉందో వారిని నిర్మూలన చేయడానికి సమకూర్చమని ఆజ్ఞాపించాడు. అలాగే మనం కూడా వేటి ద్వారా మనకు నష్టం కలుగుతుందో వాటిని నిర్మూలన చేయడానికి సమకూడాలి. ఏటి ద్వారా నష్టం కలిగే అవకాశం ఉందో వాటిని నిర్మూలన చేయడానికి కూడా మనము సమకూర్చబడాలి. సమకూర్చబడి మరి వాటిని మనం నిర్మూలన చేయాలి. మనకు వేటి ద్వారా నష్టం కలుగుతుంది? గమనించండి, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు మరి మనలో ఉంటా ఉన్నాయి. వాటి ద్వారా ప్రాముఖ్యంగా మనకు నష్టం కలుగుతూ ఉంది. ఏంది దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు? అబద్ధాలు ఆడుతూ ఉంటాం. గమనించండి, దేవుని బిడ్డలుగా కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటున్నారు, కొంతమంది మోసం చేసేవారుగా ఉన్నారనుకోండి, కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడేవారుగా ఉన్నారు, కొంతమంది సినిమాలు చూసేవారుగా, సీరియల్ చూసేవారుగా ఉన్నారు, కొంతమంది మోసం చేసేవారుగా ఉంటున్నారు, కొంతమంది దొంగతనం చేసేవారుగా ఉంటున్నారు అనుకోండి. మరి ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో ఈ లక్షణాల ద్వారా వారికి ఏం కలుగుతుంది? నష్టము కలుగుతుంది. గమనించండి, ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారికి నష్టం అనేది ఇప్పటికే కలిగింది. వాటి ద్వారా మరి భవిష్యత్తులో కూడా నష్టము కలిగే అవకాశం ఉంది. ఇవే కాదు, దేవుని యొక్క వాక్యం విషయమై ఆసక్తి లేకపోవడం, మందిరానికి వెళ్ళాలనే ఆశ లేకపోవడం, ప్రార్థన చేసుకోవాలనే భారం లేకపోవడం, ఇలాగున మరి ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాలే, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలే. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మరి ఇప్పటికే నష్టాన్ని కలగజేస్తూ వచ్చినాయి. భవిష్యత్తులో కూడా వాటి ద్వారా మనకు నష్టమే కలుగుతుంది, కానీ ఏ మేలు కలగదు. కాబట్టి వీటిని మనం ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. అబద్ధమాడే విధానం మనలో ఉండకుండా దాన్ని ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. అలాగే చెడ్డ మాటలు మాట్లాడే విధానం మనలో లేకుండా నిర్మూలన చేయాలి. సినిమాలు చూసే అలవాటు, సీరియల్ చూసే అలవాటు మనలో లేకుండా దాన్ని నిర్మూలన చేయాలి. బూతులు మాట్లాడే అలవాటు మనలో లేకుండా దాన్ని నిర్మూలన చేయాలి. మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే విధానం, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే విధానం, ప్రార్థన అంటే ఆసక్తి లేని విధానం మనలో లేకుండా దాన్ని నిర్మూలన చేయాలి. ఇలాగున దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో లేకుండా మనం వాటిని ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. ఎందుకంటే వాటి ద్వారా ఇప్పటికే మనం నష్టం కలిగింది, భవిష్యత్తులో కూడా వాటి ద్వారా మనకు నష్టమే కలగబోతూ ఉంది. కాబట్టి మనము సమకూడి మరి దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు అన్నిటినీ మనలో లేకుండా వాటిని నిర్మూలన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ లక్షణం ఉందయ్యా, నీకు విరోధమైన ఈ లక్షణాన్ని బట్టే ఇప్పటికి నేను నష్టపోయాను, భవిష్యత్తులో కూడా నష్టపోయే స్థితిలో ఉన్నాను. ప్రభువా, ప్రభు యొక్క లక్షణాన్ని తొలగించే నాయన. ద్వేషం ఉంది నాలో, పగ ఉంది, అసూయ ఉంది, కలహించే విధానం ఉంది, అన్యాయం చేసే విధానం ఉంది, దొంగిలించే విధానం ఉంది, చెడ్డ మాటలు మాట్లాడే విధానం ఉంది, ఇతరుల గురించి చెడుగా చెప్పుకునే లక్షణం ఉంది. ప్రభు, ఈ యొక్క లక్షణాలే నాకెంతో నష్టాన్ని కలిగించినాయి. ఈ లక్షణాలను బట్టి భవిష్యత్తులో కూడా నష్టపోయే స్థితిలో ఉన్నాను. ప్రభు, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభువును ఏడుకొని అవి మన నుంచి తొలగిపోనట్లుగా, నిర్మూలన చేయబడినట్లుగా మరి ప్రభుని ఎంతో ప్రార్థించుకునే వారంగా ఉండి వాటిని మన నుంచి మనము తొలగించుకోవాలి ప్రభు సహాయం చేత. కాబట్టి గమనించండి, 3 దినముల్లోగా సమకూర్చు అని దావీదు చెప్తా వచ్చాడు. ప్రియులారా, ఎందుకు సమకూర్చబడాలో ప్రభు ప్రజలంగా మనం చూస్తూ వచ్చాం. మనకు నష్టము కలిగించిన వాటిని మనలో లేకుండా నిర్మూలన చేయడానికి, మనకు వేటి ద్వారా నష్టం కలిగే అవకాశం ఉందో
వాటిని మనలో లేకుండా నిర్మూలము చేయడానికి మనం సమకూర్చబడి మనము మరి వాటిని ప్రభు యొక్క సహాయం చేత నిర్మూలన చేసుకునే వారంగా ఉండాలి. అలాగే మనం ముందుకు సాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే చివరిగా 3వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 3 దినముల్లోగా అనే మాట రాయబడిన 3వ సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయము 13వ వచనం. ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు. ఈ వచనములో మనం చూస్తున్నాం ఇంకా 3 దినముల్లోగా అనే మాటను. ఇక్కడ కూడా 3 దినముల్లోగా అనే మాట వ్రాయబడింది. గమనించండి, ఈ సందర్భం ఏంది అంటే మరి యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడు? చెరసాల్లో. అదే మరి స్థలానికి 2 వ్యక్తులు తీసుకురాబడ్డారు. అంటే ఆ 2 వ్యక్తులు కూడా చెరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు ఎవరంటే పానదాయకుడు, భక్ష్యకారుడు. అంటే వీళ్ళు ఫరో దగ్గర ఉద్యోగస్తులు. పానదాయకుడు అంటే మరి ఫరోకు గిన్నె అందించేవాడు. ఫరో ఏమైతే తాగుతాడో దాన్ని పరీక్షించి మరి రాజుకు అందించేవాడు అన్నమాట. భక్ష్యకారుడు అంటే ఆహారం అందించేవాడు. రాజు ఏమైతే భుజిస్తాడో అది మంచిదా కాదని పరీక్షించి మరి రాజుకు అందించేవాడు. కాబట్టి వీళ్ళెంతో నమ్మకస్తులైతేనే ఆ ఉద్యోగం వస్తుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు నమ్మకస్తులే కాబట్టి ఆ ఉద్యోగం చేస్తున్నారు. అయితే వారు ఏదో తప్పు చేశారు కాబట్టి రాజు ఏం చేశాడంటే వారిని చెరసాల్లో వేయించాడు. యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అదే స్థలంలో వారు కూడా ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపు వారికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇద్దరు ఒక రాత్రి కలలుగన్నారు. ఎప్పుడు కళ్ళగనేది? ఎప్పుడు? నిద్రపోయినప్పుడు. కాబట్టి నిద్రపోమకండి, ఇప్పుడు కళ్ళు వస్తుంది మీకు కూడా. చూడండి, మరి ఇద్దరు కళ్ళగన్నారు. తెల్లవారింది. ఆ కళల యొక్క భావాలు చెప్పేవాళ్ళు ఎవరు లేక చాలా దిగులుగా కూర్చున్నారు. అప్పుడు యోసేపు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకు మీరు విచారంగా ఉన్నారు, ఎందుకు చింతపడతా ఉన్నారంటే వాళ్ళు చెప్పారు, మేము కళ్ళగన్నాము, వాడి యొక్క భావాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాకు విచారంగా ఉంది అని చెప్తా వచ్చారు. అప్పుడు యోసేపు ఏమన్నా అంటే, కళల యొక్క భావాలు తెలియజేయడము దేవుని ఆధీనమే కదా, నాకు చెప్పండి, వాడి యొక్క భావాల్ని మీకు తెలియపరుస్తానన్నాడు. మొదటిగా పానదాయకుడు తన యొక్క కళను చెప్పాడు. యోసేపు దాని యొక్క భావాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత భక్ష్యకారుడు కూడా తన కళను చెప్పాడు. దాని యొక్క భావాన్ని యోసేపు అతనికి తెలియజేశాడు. మరి యోసేపు తెలియజేసిన రీతిగానే జరిగింది. పానదాయకుని యొక్క ఉద్యోగం మరలా అతనికి ఇవ్వబడింది. భక్ష్యకారుణ్ణి రాజు ఏం చేశాడంటే చంపించాడు. గమనించండి, మరి ఇక్కడ పానదాయకుని విషయమై మనం చూసినట్లయితే మరి అతడు కన్నటువంటి కళను గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి అతడు చెప్తా ఉన్నాడు 9వ వచనం నుండి, అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు అని చెప్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ ఆ 3 తీగలు 3 దినములు అని యోసేపు చెప్తా ఉన్నాడు.
ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తాడు, నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పిస్తాడు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇంకా ఇక్కడ గమనించండి, ఇంకా 3 దినాలకి అంటే ఇంకా 3 దినముల్లోగా నీ ఉద్యోగం మరలా నీకు ఇవ్వబడుతుంది, ఫరో నీ యొక్క తలను పైకెత్తుతాడు అని యోసేపు చెప్తా వచ్చాడు. అంటే ఇప్పుడు 3 దినముల్లోగా ఆ పానదాయకునికి ఏం కలగబోతా ఉంది? మేలు కలగబోతుందా, నష్టం కలగబోతా ఉందా? చెప్పండి. మేలు కలగబోతా ఉంది. 3 దినముల్లోగా ఆ వ్యక్తికి మేలు కలగబోతా ఉంది అని యోసేపు అతని యొక్క కల యొక్క భావాన్ని అతనికి తెలిపాడు. యోసేపు తెలిపినట్లుగానే 3 దినముల్లోగా అతనికి ఏం కలిగింది? మేలు కలిగింది. ఫరో ఏం చేశాడంటే అతని యొక్క తలను పైకెత్తాడు, అతని యొక్క ఉద్యోగాన్ని మరలా అతనికి ఇప్పించాడు. చూడండి, ఇక్కడ 3 దినముల్లోగా ఆ వ్యక్తి మేలు పొందినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. పిల్లరా, 3 దినముల్లోగా అనే మాట రాయబడి ఈ సందర్భంలో ఆ వ్యక్తి మేలు పొందినవాడుగా ఉన్నాడు, మేలు పొందినవాడుగా ఉన్నాడు. పిల్లరా, మనం కూడా ఆయా విధాలుగా మేలు పొందుతూ ఉన్నాం. మనము ఎవరి ద్వారా మేలు పొందుతున్నాం గమనించండి. ప్రాముఖ్యంగా మనము తోటి వారి ద్వారా మేలు పొందుతూ ఉన్నాం, అలాగే దైవ సేవకుల ద్వారా మేలు పొందుతూ ఉన్నాం, అలాగే దేవుని ద్వారా మేలు పొందుతూ ఉన్నాం. మనము మరి ఇలాగ మేలు పొందుతూ ఉన్నాం. ఏ విధంగా జీవించాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. గమనించండి, తోటి వారి ద్వారా, దైవ సేవకుల ద్వారా, దేవుని ద్వారా మనం మేలు పొందుతున్నాం. మరి ఈ విధంగా మేలు పొందుతున్న మనము ఎలా ఉండాలా? కృతజ్ఞత కలిగినటువంటి వారంగా జీవించాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మరి కృతజ్ఞత లేని వారుగా జీవించినట్లు మనం గమనించవచ్చు. వారు ఎవరు అంటే ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ఇక్కడ పానదాయకుని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి తాను కలగన్నాడు, కల యొక్క భావాన్ని చెప్పేవారు ఎవరు లేక ఎంతో చింతాక్రాంతుడై విచారంలో ఉన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? అతని దగ్గరకు వచ్చి అతను ధైర్యపరిచి అతని యొక్క కల యొక్క భావాన్ని అతనికి తెలియజేశాడు. అంటే ఇప్పుడు యోసేపు ఏం చేసినట్లు చెప్పండి? పానదాయకునికి మేలు చేశాడు. ఈ వ్యక్తి యోసేపు ద్వారా మేలు పొందాడు. మేలు పొంది మేలు చేసిన యోసేపుని ఏం చేశాడు? తర్వాత మర్చిపోయాడు. తాను మరి ఫరో దగ్గర ఉద్యోగాన్ని పొందుకున్న తర్వాత మేలు చేసినటువంటి యోసేపుని ఏం చేశాడు? మర్చిపోయాడు. గమనించండి, తనతో పాటు యోసేపు చెరసాల్లో ఉన్నవాడే. అంటే తన తోటివాడు తనకు మేలు చేశాడు, మరి తన తోటివాడు తనకు చేసినటువంటి మేలును మర్చిపోయిన వాడై కృతజ్ఞత లేనివాడుగా తను ఉంటా వచ్చాడు. ప్రియులారా, చాలాసార్లు మనం కూడా మన తోటివారు మనకు కొన్ని మేళ్ళు చేస్తూ ఉంటారు. మనము వారి ద్వారా మేలు పొంది మరి వారి విషయమై కృతజ్ఞత లేని వారంగా మనం ఉంటాం. ఎవరి ద్వారా మనం మేలు పొందినామో వాళ్ళకి తిరిగి మరలా మేలు చేసే విషయంలో మనము తప్పిపోయే వారంగా ఉంటాం. అలా మనం ఉండకూడదని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే చూడండి, దైవ సేవకుని ద్వారా మేలు పొందినటువంటి ఒక వ్యక్తి మరి ఏ విధంగా ఉంటా వచ్చాడో వాక్యం మనం చూద్దాం. దినవృత్తాంతము 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలోకి తెచ్చునగాక అనెను. చూడండి, ఇక్కడ యెహోయాదా అనే వ్యక్తి యోవాషు రాజునకు ఉపకారం చేసిన వాడుగా ఉన్నట్లు వ్రాయబడింది. యెహోయాదా అనే ఒక యాజకుడు. ఎవరైనా యాజకుడు. యాజకుడు అంటే దైవజనుడు అని మనం చెప్పవచ్చు. మరి ఈ దైవజనుడు మరి యోవాషు అనే వ్యక్తికి ఉపకారం చేశాడు, ఎంతో మేలు చేశాడు. యెహోయాదా అనే దైవజనుడు చనిపోయాడు. అతని యొక్క కుమారుడు
జకర్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తిని యోవాషు ఏం చేశాడంటే చంపించాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే, యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించానని చెప్పి రాయబడింది. దైవజనం ద్వారా ఉపకారం పొంది మేలు పొంది ఆ దైవజనుని యొక్క కుమారుణ్ణి ఏం చేశాడంటే ఈ యొక్క యోవాషు రాజు చంపించాడు. ప్రియులారా చూడండి, ఆ దైవజనుడు చేసిన ఉపకారం మరిచిన వాడే అని చెప్పి రాయబడింది. ప్రియులారా దైవజనులు లేక దైవ సేవకులు మరి మనకు ఎంతో మేలు చేసేవారుగా ఉంటారు. వారి విషయమై మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. వారు మన క్షేమము కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మన కుటుంబాలకు క్షేమముగా ఉండాలని కోరి ప్రభువునకు మొరపెట్టేవారుగా ఉంటారు. ఇలాగున దైవజనులు దైవ సేవకులు మరి సంఘము కొరకై విశ్వాసుల కొరకై ప్రయాసపడేవారుగా ఉంటున్నారు కనుక ఆ దైవ సేవకుల విషయమై ఎలాంటి భావం కలిగి ఉండాలా? కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. కానీ ఇక్కడ యోవాషు అనే రాజు మరి దైవజను ద్వారా ఉపకారం పొంది తాను ఆ ఉపకారం మరిచిన వాడై చేయగొండ కార్యాన్ని చేసి తానెంతో నష్టపోయినట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇలా చూడండి, దైవజనుల ద్వారా మనం ఎన్నో రకాలుగా మేలు పొందుతున్నాం. వారి విషయమై మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. వారెంతో మరి దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే ఆ యొక్క ఆలోచన కలిగి దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు కనుక వారికి లోబడి మరి వారిని ప్రేమిస్తూ వారి యొక్క అవసరాల్లో మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనము సహకారులుగా ఉంటూ ముందుకు సాగడం అనేది ఎంత అవసరమని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ దైవజనం ద్వారా మేలు పొంది ఆ మేలును మర్చిపోయాడు ఎవరంటే యోవాషు అనే వ్యక్తి. అలాగే దేవుని ద్వారా మేలు పొంది మరి దేవుని మర్చిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు చుట్టూ ఉండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక. చూడండి, ఇక్కడేం రాయబడిందంటే తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదని చెప్పి రాయబడింది. ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడు? చుట్టూ ఉన్న శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. అంటే వారికి ఎంతో మేలు చేశాడు. అయితే వారు మేలు చేసినటువంటి యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన మర్చిపోయి మరి విగ్రహాలు పూజించేవారుగా వారు ఉంటా వచ్చారు. చూడండి, దేవుని ద్వారా మేలు పొందినటువంటి వీళ్ళు మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని విషయంలో కృతజ్ఞత లేనివారుగా వారు ఉంటా ఉన్నారు. దేవుని విడిచిపెట్టేసి నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వాటిని పూజించేవారుగా వారు ఉంటా వచ్చారు. ప్రియులారా, మనం అలాంటి స్థితిలో ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, తోటి వ్యక్తి ద్వారా ఆ పానదాయకుడు అంటే యేసేపు ద్వారా పానదాయకుడు మేలు పొందాడు. మేలు చేసినటువంటి యేసేపును తాను మర్చిపోయాడని చెప్పి వాక్యం మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే యోవాషు అనే వ్యక్తి దైవజనం ద్వారా అంటే యెహోయాదా ద్వారా ఉపకారం పొందాడు, మేలు పొందాడు. ఆ ఉపకారాన్ని మరిచిన వాడై ఆ దైవజను కుమారుణ్ణి చంపించిన వాడుగా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు కూడా దేవుని ద్వారా మేలు పొందారు. మరి మేలు చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా ఆ దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలను పూజిస్తూ వచ్చారు. ప్రియులారా, తోటి వారి విషయమై మరి కృతజ్ఞత లేనివాడుగా పానదాయకుడు ఉన్నాడు. దైవజను విషయమై కృతజ్ఞత లేనివాడుగా యోవాషు రాజు ఉన్నాడు. ఇశ్రాయేలులు దేవుని విషయమై కృతజ్ఞత లేనివారుగా ఉంటూ వచ్చారు. మనం అలాంటి వారంగా ఉండకూడదని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. తోటి వారి ద్వారా మనం మేలు పొందినప్పుడు వారి విషయమై కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దైవజనుల ద్వారా మనం మేలు పొందుతున్నాం కనుక వారి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ద్వారా ఎన్నో మేలు మనం పొందుతున్నాం కనుక దేవుని విషయమై కృతజ్ఞత కలిగి మనం ఎంతో ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. అలా మన జీవితం ఉందా? ఒక్కసారి మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. గమనించండి, 3 దినముల్లోగా మేలు కలుగును అని
ఆ వ్యక్తికి చెప్పబడినట్లుగానే ఆ వ్యక్తికి ఏం కలిగింది? మేలు కలిగింది. మనం కూడా మరి మేలు పొందుతున్న మనము కృతజ్ఞత కలిగి జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సమయంలో 3 దినములలోగానే ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. 3 దినములలోగా మీరు యోర్దాను దాటాలి, కాబట్టి ఆహారాన్ని సిద్ధపరచుకునండి, మనము సిద్ధపరచుకోవాలి అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. రెండవది, 3 దినముల్లోగా యోధావాన్ని సమకూర్చొని రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. మనము సమకూర్చబడాలి. ఎందుకు సమకూర్చబడాలో మనం చూస్తూ వచ్చాం. మూడవది, 3 దినముల్లోగా నీకు మేలు కలుగుతుంది. మనకు కూడా మేలు కలిగింది. ఎవరి ద్వారా మేలు కలిగిందో వారి విషయం మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇలా మనం ఉన్నాము. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో ఎరిగి ప్రభు సన్నిధిలో తప్పిపోతున్న ప్రతి సందర్భం విషయమే క్షమాపణ కోరుకుని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.